తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని జంట రష్మి సుధీర్. యాంకర్ గా నటిగా రష్మి, కమేడియన్ గా యాంకర్ గా మరియు నటుడిగా సుధీర్ చెరగని ముద్ర వేశారు. సుడిగాలి సుధీర్ రష్మి జంటకి ఆడియన్స్ లో ఎనలేని క్రేజ్ ఉంది. దశాబ్ద కాలానికి పైగా వీరు ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఎన్నో షోలో రష్మి సుధీర్ రొమాన్స్ పంచారు. తిరుగులేని జంటగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు కలిసి చేసిన ప్రతి షో కూడా సూపర్ సక్సెస్ అయ్యింది. జబర్దస్త్ వేదికగా మొదలైన వీరి ప్రేమ కథ ఎన్నో బుల్లితెర ఈవెంట్స్ కి చేరింది. ఢీ షోలో రష్మితో సుధీర్ చేసిన రొమాన్స్, ప్రేమ వ్యవహారాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇటీవల కాలంలో వీరు కలిసి షోస్ చేయడం లేదు. అయినా వీరి గురించి తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ జంట మధ్య ఉన్న సంబంధం ఏంటి? వారు ప్రేమికులా? త్వరలో పెళ్లి చేసుకుంటారా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. అయితే తాము కేవలం మిత్రులమని గతంలోనే వారు చెప్పారు. అయితే వారి చేతలు మాత్రం ప్రేమికులుగానే కనిపిస్తూ ఉంటాయి. కేవలం షోలో మాత్రం మేము ప్రేమికులమని వాళ్ళు చెబుతున్నా ఎవరు పెద్దగా నమ్మటం లేదు. ఇలా చెబుతూనే ఏదో రోజు పెళ్లి ప్రకటన చేస్తారన్న అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. దానికి తోడు అప్పుడప్పుడు వాళ్ళిద్దరూ చేసే కామెంట్స్ పలు అనుమానాలకు ఆజ్యం పోస్తూ ఉంటాయి. సుధీర్ తో తనకు ఉన్న రిలేషన్ ఏమిటో బయటకు చెప్పాల్సిన అవసరం లేదు, భవిష్యత్తులో తెలుస్తుంది అని ఓ సందర్భంలో రష్మి చెప్పుకొచ్చింది. ప్రతి విషయాన్ని బహిర్గతం చేస్తే జీవితంలో ఏదీ మిగలదని కూడా పేర్కొంది. ఆమె సుధీర్ తో ప్రేమను తెలియజేసింది అనే కామెంట్స్ అప్పుడే వచ్చాయి. ఇక సుధీర్ రష్మిల వయస్సు 35 ఏళ్లు దాటింది. అయినా ఇద్దరు పెళ్లి మాట ఎత్తడం లేదు. దానికి ఇంకా సమయం ఉందంటున్నారు. వారు పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా మెయింటైన్ చేయడం కూడా వారు ప్రేమికులనే పుకార్లకు కారణం అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో వారు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు అనే వార్త తాజాగా వైరల్ గా మారింది. ఇద్దరి ఇళ్లలో పెళ్లి కోసం ఫోర్స్ పెరగడంతో తమ బంధాన్ని బయటపెట్టారని, దీనితో పెద్దలు కూడా వారి పెళ్లికి ఒప్పుకున్నారని అంటున్నారు. త్వరలోనే ఘనంగా వివాహం చేసుకుని ఒకటి కానున్నారని టాక్ బలంగా వినిపిస్తుంది. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.